ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటే ఈరోజు వాక్యము క్లియర్గా అర్థమైపోతుంది. ఆ విషయాలను ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తాడు. ఈ వచనాల్లో ఉన్నది ఏమని చెప్తాడంటే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ పులిపిండి ఉండటం వల్ల ముద్దంతా, మిగిలినటువంటి పిండి అంతా కూడా ఏమవుతుందంటే పనికి రాకుండా పోతుంది. ఈ పులిపిండి, ఈ విషయాలన్నీ కూడా ఒక పట్టాన అర్థం కావు. లేఖనంలో కూడా అదే చెప్పబడతా ఉంది. పస్కా పశువు క్రీస్తు అనేటువంటి మన పస్కా పశువు వధించబడింది. ఈ వధించబడినటువంటి ఈ క్రీస్తులో పాతదైనటువంటి పులిసిపోయి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలని తీసివేసి ఈ కొత్తదైనటువంటి వధించబడినటువంటి ఈ పిండిలో, ఈ కొత్తదైనటువంటి ఈ క్రీస్తు అనేటువంటి ఈ పస్కా పశువులో మనము నూతనపరచబడాలి. ఆమేన్. ఈ పౌలు అదే విషయాన్ని ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. ఈ పాత పులిపిండి, ఈ పాత జీవితాల్లో ఉన్నటువంటి వాటిని తీసివేయటం అంటే ఏమిటో 8వ వచనంలో మనకు అర్థమైతే చదువుకుంటే, 8వ వచనంలో ఏముంటుందంటే, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దుము. ఈ పులియని రొట్టె ఎవరంటే వధించబడినటువంటి యేసుక్రీస్తు. ఈ పులియని రొట్టెలో అంటే ఈ యేసుక్రీస్తులో దుష్కార్యము, అలాగనే దుర్మార్గత, దుష్టత్వము అనేవి ఏమీ లేవు. ఈ కొత్తదైనటువంటి వధించబడినటువంటి క్రీస్తు అనేటువంటి ఈ పస్కా పశువులో ఈ పాత జీవితంలో మనకున్నటువంటివి ఏమి కూడా ఈ నూతనమై ఉన్నటువంటి వధించబడినటువంటి క్రీస్తులో లేవు. ఎందుకు లేవంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, దేవుని కుమారుడు దేవుని యొద్ద నుంచి దిగొచ్చిండు కాబట్టి. ఈ దిగివచ్చినటువంటి క్రీస్తులో మన పాతదైనటువంటి పులిపిండి అంటే అంతకు మునుపు ఏ ఏ లక్షణాలు, అవలక్షణాలు అంటే పనికి రానటువంటివి, మన జీవితం అంతటిని కూడా తుచ్చమైనటువంటి వాటి కిందకి మార్చేటువంటి పులిసిన పిండి. ఆ పిండి పులిసింది కొంచెం అయినా సరే మిగిలినటువంటి దాన్ని అంతటిని కూడా ఖరాబ్ చేసి పెడుతుంది, అంటే పాడయ్యేటట్లుగా చేసేస్తుంది. అలాగనే పాత జీవితంలో మనకున్నటువంటిది ఏ కొంచెం అవలక్షణమైనా సరే జీవితం అంతా కూడా కొద్ది కొద్దిగా ఏం చేస్తుంది అంటే నాశనం చేసేస్తుంది. వీళ్ళలో ఉంటారు, ఈ బీడి తాగినోడు గనక ఇళ్ళను తగలబెట్టినట్టు, గడ్డి అమ్ములు తగలబెట్టినట్టు వినే ఉంటారు కదా. బీడి తాగుతాడు, తాగినోడు ఆర్పేసే ఇంగిత జ్ఞానం తెలియదు.
తాగిన బీడిని తాగినట్టు అట్లాగిన పడేస్తాడు. ఆ పడేసింది ఏ గడివాము మీదనో లేదా ఏ పూరి గుడిసె మీదనో పడి చిన్నగా రగులుకొని మొత్తాన్ని ఇళ్ళనే గడ్డివాముల్ని కాల్చి వేసినట్టు చిన్నప్పుడు మన జీవితాల్లో మనకు తెలిసిందే. ఆమె అట్లాగనే ఈ పులిసిన పిండి కొంచెమైనా సరే ఏం చేస్తుందంటే జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తుంది. మరి పులి అనేటువంటి పిండి ఎవరయ్యా అంటే ఈ నూతన పరచబడినటువంటి క్రీస్తు. 8వ వచనంలో స్పష్టంగా ఉంది. 8వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునని పులి అని రొట్టెతో పండుగ ఆచరించము. మరి నిష్కాపట్యం ఎవరు, సత్యము ఎవరు, ఈ పులి అని రొట్టె ఎవరు? పండుగ ఆచరించేది ఏంది? పండగ పోయేటోళ్ళందరూ పులిసినటువంటి రొట్టెలే. మరి ఆ పండగ అంతా కూడా ఈ పులిసిన రొట్టెల వల్ల ఏమవుతా ఉన్నది? నిష్కాపట్యము లేకుండా దుష్టత్వంతో పండుగ ఆచరించడం జరుగుతుంది. మరి దుష్టత్వం లేకుండా అసలు ఏ విధమైనటువంటి కపటము లేకుండా ఆచరించాలంటే పండగని మరి ఎట్లాగా? ఆ నిష్కాపట్యము, ఆ దుష్టత్వము, అసలు పులిసినటువంటి ఆ పిండి, ఆ స్వభావమే లేనటువంటి మనుష్యుడు ఒకడు ఉండాలి. అందుకే 7వ వచనంలో చెప్పబడ్డది ఏమంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ వధించబడినటువంటి ఈ పులి అని రొట్టెతోటి మనము పండుగ ఆచరించినట్లయితే శుద్ధ హృదయాలతోటి దేవుని చేత కడగబడతాం. ఇప్పుడు మన అనుదిన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. దావీదు ప్రార్థిస్తా ఉన్నాడు దేవునికి, నా యందు శుద్ధమైనటువంటి మనస్సుని కలగచేయి. ప్రార్థన ఉన్న దేవుడు క్రీస్తును పంపించి సమాధానం ఇచ్చిండు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తును పంపించి హృదయాలను శుద్ధి చేసిండు. ఈ క్రీస్తులోనే వధించబడినటువంటి ఈ పస్కాలోనే మన పాతదైనటువంటి పులిపిండి అంటే అశుద్ధమై ఉన్నటువంటి అపరిమితమైనటువంటి దుష్టత్వంతో నిండుకున్నటువంటి మన హృదయాలని ఈ వధించబడినటువంటి క్రీస్తులో దేవుడు ఏం చేసినంటే పవిత్రముగా సత్యం అనేటువంటి దేవుని రొట్టెతోటి హృదయాలను శుద్ధి చేసిండు. ఈ సత్యమైన దేవుని రొట్టె ఎవరంటే యేసుక్రీస్తు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి స్వభావాన్ని కలిగి క్రీస్తు అనేటువంటి రొట్టెలో చెయ్యి వేయటం ద్వారా హృదయాలు శుద్ధి అవుతాయి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు సమాధానం అనేది ఇప్పుడు మన కళ్ళకి చూపిస్తా ఉన్నాడు. ఆ రోజు ప్రార్థించినప్పుడు దావీదుకి కనీస ఆలోచన అనేది ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈ క్రీస్తులో దుష్టత్వంతో నిండుకున్నటువంటి హృదయాలన్నీ కూడా సత్యం అనేటువంటి రొట్టె చేత ముద్రించబడతాయని దావీదుకి అంతా ఇది ఉండకపోవచ్చు ఆ రోజు. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనకి కనపడతా ఉన్నది. జరిగినటువంటి దేవుని కార్యాలు మనకి కనపడతా ఉన్నది. ఆత్మ ద్వారా కొన్ని సందర్భాల్లో దేవుడు తెలియజేసిండు దావీదు చేతనే మనకి నిరీక్షణ కలగటానికి ఆ రోజుల్లో ఆత్మ ద్వారా తెలియజేయబడ్డది.
దావీదే చెప్తా ఉన్నాడు. ఈ క్రీస్తు అనేటువంటి పరిశుద్ధునిలో పులిసినటువంటి రొట్టెలన్నీ కూడా ఏం కావాలంటే వధించబడినటువంటి దేవుని రొట్టెలో చేతులు వేయటం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని. ఈ శుద్ధి అనేది వధించబడినటువంటి దేవుని రొట్టెలో మాత్రమే సాధ్యం, మరెక్కడ కూడా సాధ్యం కాదు. ఆమేన్. దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ రోజు మన జీవితాల్లో నెరవేరుతా ఉంది. ఆ రోజు నెరవేరలా. ఆ రోజు దావీదు చేసినటువంటి రోజున కానీ, లేకుంటే దావీదు జీవించినన్ని రోజులు కానీ నెరవేరలా. ఇప్పుడు నెరవేరింది. ఆమేన్. ఎందుకంటే అనేకులమైనటువంటి మనము దావీదు తరంలో, దావీదు వంశంలో నిలబడటానికి, ఎందుకంటే మరి పాతదైనటువంటి ఈ పులియబెట్టేటువంటి రొట్టెలన్నీ కూడా ఈ క్రీస్తు అనేటువంటి వధించబడినటువంటి పస్కా పశువులో శుద్ధి చేయబడాలి. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ కాలం నందు నీ పవిత్రమయ్యున్నటువంటి పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా మీ కృపచేత నాయన పాతదైనటువంటి జీవితాన్ని మీ పరిపూర్ణత యందు వధించబడినటువంటి క్రీస్తులో పరిశుద్ధుడా శుద్ధి చేసుకుని హృదయములను తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి మార్గమునందు నీవు వధించినటువంటి క్రీస్తు అనేటువంటి పస్కా పశువులో మా పాతదయ్యున్నటువంటి పులిసిపోయి జీవితం అంతయు కూడా నిందారహితముతోటి ఉండేటువంటి పరిస్థితులన్నిటినీ తొలగించినటువంటి నీవు సత్యవంతుడవు కనుక నీ సత్యమైనటువంటి నామమును బట్టి, వాక్యమును బట్టి ఈ క్రీస్తులో మా యొక్క జీవితాలను పవిత్రపరుచుకొని శుద్ధి చేసుకొనుటకు కృప చూపిన నీవు ఎంతకైనా నమ్మదగినటువంటి దేవుడవు కనుక నీ యందు తండ్రి ఈ మనవులను, ఈ వాక్యములను దీవించమని, ఆశీర్వదించమని మీ పరిశుద్ధ నామం నాకు ప్రార్థించి యేసుక్రీస్తు దయగలిగిన నామంన ప్రార్థన చేయించు వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని శాశ్వత కాలపు నడిపింపు, ఆయన స్వాస్థ్యమైనటువంటి ఆయన పరిశుద్ధ మందిరం నాకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.